ఈ రోజు నువ్వు ఈ సినిమా చూడ్డానికి వెళ్ళావు అంటే నీ జాతకం సరిగ్గా లేదని అర్థము. హలో గైస్! ఇప్పుడే నేను 'సారంగపాణి జాతకం' మూవీ చూసా. ఇక చూసాక ఫస్ట్‌లో చెప్పినట్టు ఈ రోజు జాతకం కలిసి రాలేదనిపించింది. ప్రియదర్శి, రూపా కొడవాయర్ లీడ్స్‌గా, మోహన్ కృష్ణ, ఇంద్రగంటి డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ క్రైమ్ మూవీ ఇది. ఇక స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో మన హీరో సారంగపాణి కార్ షోరూమ్‌లో సేల్స్ మ్యాన్‌గా పనిచేస్తూ ఉంటాడు. తనకు చిన్నప్పటి నుంచి జాతకాల పిచ్చి ఎక్కువ. ఎవరో జ్యోతిష్యులు చెప్పిన విషయాలు అలాగే తన లైఫ్‌లో జరిగాయని గుడ్డిగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఈ పిచ్చి ఎంతవరకు వెళ్తుంది అంటే ఏ పని స్టార్ట్ చేసినా అది తన జాతకంలో రాసి ఉంటేనే చేస్తాడు. అయితే ఇప్పటి వరకు తనకు అంతా మంచిగానే జరుగుతుంది. రీసెంట్‌గా తనకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. అయితే 1 మంత్‌లో పెళ్లి ఉంది అనంగా అతను ఒక పార్టీకి అటెండ్ అవుతాడు. ఆ పార్టీలో జాతకాలు చూసి అతను మనోడి చెయ్యి చూసి త్వరలో నువ్వు ఒక పెద్ద క్రైమ్ చేయబోతున్నావు అని చెప్తాడు. ఇది విని మనోడికి గుండె పగులుతుంది. పెళ్లి చేసుకొని కొత్తగా లైఫ్‌ని స్టార్ట్ చేద్దామనే టైంలో ఈ గండమేంట్రా బాబు అని తల బాదుకుంటాడు. దాంతో బాగా ఆలోచించి పెళ్లికి ముందే ఎవ్వరికీ దొరకకుండా తను చేయాల్సిన క్రైమ్ ఏదో చెయ్యాలి అనుకుంటాడు. అయితే ఆ క్రైమ్ సొసైటీకి యూజ్ అయ్యేలా చేయాలి అని అనుకుంటాడు. దీనికోసం తన ఫ్రెండ్ హెల్ప్ అడుగుతాడనమాట. కానీ ఈ గండం గట్టెక్కడానికి తను చేసే ప్రయత్నంలో మనోడి జీవితమే లేకుండా పోయే పరిస్థితి అయితే వస్తుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది? అసలు సారంగపాణి జాతకంలో ఏం రాసింది? తను చేయబోయే క్రైమ్ ఏంటి? ఈ జాతకాల మాయల్లో తన జీవితం ఎటుపోయింది? చివరికి ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు? తను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంటది అంటే కొంచెం సరదాగా ఉంటుంది. మనిషికి నమ్మకం ఉండాలి కానీ నమ్మకానికి మనిషి ఉండకూడదు అనే కాన్సెప్ట్‌తో క్రైమ్‌ని యాడ్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ వేలో ప్రెజెంట్ చేశారు. సినిమా స్టార్టింగ్‌లోనే హీరోకి జాతకాల మీద ఎంత నమ్మకం ఉంది అని మనకు 10 మినిట్స్‌లో తెలిసిపోద్దనమాట. ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. చివరకు తను లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కూడా జాతకం చూసి ప్రపోజ్ చేస్తాడనమాట. ఇక మన హీరోయిన్ అయితే ఫుల్ ఆపోజిట్‌గా ఉంటది. తనకు ఇలాంటి నమ్మకాలు ఏమీ ఉండవనమాట. సో, మనోడికి తన దగ్గర జాతకాల పిచ్చి ఉందని బయటపడకుండా ఇలా మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటాడనమాట. అయితే జ్యోతిష్యుడు ఏదైతే క్రైమ్ చేస్తావని చెప్పారో అప్పటి నుంచి ఇంకా తప్పు మీద తప్పు పిచ్చిగా చేస్తూనే ఉంటారనమాట. ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిషోర్ గారు తన ఎక్స్‌ప్రెషన్‌తో డీసెంట్ లవ్ తెస్తాడు. సెకండ్ హాఫ్‌లో హర్ష కామెడీ కూడా జస్ట్ అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది. మ్యూజిక్ బై వివేక్ సాగర్ జస్ట్ పర్లేదు అంతే. అండ్ సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్‌గా ఉంటది. సాంగ్స్ ఆర్ నాట్ గుడ్. మోహన్ కృష్ణ, ఇంద్రగంటి గారు మీరు చేసిన సినిమాల్లో 'అష్టాచెమ్మ', 'అమితుమి', 'సమ్మోహనం' ఇలాంటి సినిమాలైతే చాలా బాగా హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాకొచ్చేటప్పటికి ఏదో తెలియని ఫీలింగ్ అయితే మిస్ అవుతుంది. సో, లాస్ట్ సెకండ్ హాఫ్‌లో ఆ 40-45 మినిట్స్ అయితే మొత్తం అస్సలు పెద్ద నస అని చెప్పొచ్చు. హోటలు, బామ్మ, బర్త్‌డే పార్టీ మొత్తం ఈ సెకండ్ హాఫ్ అంతా చాలా వరకు హోటల్‌లోనే జరుగుతుంది. ఆ హోటల్‌లో వచ్చే సీన్స్ గానీ, ఆ బామ్మ, బర్త్‌డే పార్టీ సీన్స్ గానీ బండి లాగుతున్నట్టు సాగదీస్తూనే ఉంటారు. చాలా నీరసమొస్తది. అయితే మధ్యలో వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు, హర్ష వచ్చినప్పుడు కొంచెం ఫన్ అనేది జనరేట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ వైస్‌కొస్తే కిషోర్ గారు, దర్శ గారు, హర్ష గారు చేశారు. రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే. ఇంకొంతమందిని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపిచ్చింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఓవరాల్‌గా ఈ మూవీ అయితే బోరింగ్ అండ్ డ్రాగీ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో, ఇక మీ ఇష్టము. ఇది ఓవరాల్‌గా నా రివ్యూ అయితే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకు ముందే మీరు గనక ఈ సినిమా చూసినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ లాజిక్‌తో కాదు పాప్‌కార్న్‌తో వెయిట్ చేయండి. థాంక్ యూ. జై హింద్.